ఖమ్మం జిల్లా వైరాలో దారుణ సంఘటన జరిగింది. ఓ మైనర్ బాలికను ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. అన్నదమ్ములతో పాటు మరో మైనర్ బాలుడు వైరా సిఐ వెంకట ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు వైరా పట్టణంలోని 20 వార్డు పరిధిలో బీసీ కాలనీలో నివాసం ఉంటున్న ఓ మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి 8 గంటల సమయంలో మైనర్ బాలిక ఇంటికి వచ్చిన యువకుడు ఆ బాలిక తమ్ముడు ప్రమాదానికి గురయ్యాడు. త్వరగా రా అంటూ నమ్మించి ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో ఆ యువకునితో పాటు ఆయన మైనర్ తమ్ముడు మరో మైనర్ బాలుడు కలిసి మూకుమ్మడిగా ఆ బాలికపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి గురైన బాలిక అక్కడి నుంచి భయంతో తన ఇంటికి వచ్చి లోపల గదిలో దాక్కుని ఉండగా మరో యువకుడు వచ్చి బాలికను బలవంతంగా లాక్కుని వెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో అతను పరారయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అత్యాచారానికి పాల్పడ్డ యువకులపై కొనిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు యువకులను కూడా అరెస్టు చేశారు. అందులో 2 మైనర్లుగా గుర్తించారు. మేజర్ యువకునిపై ఫోక్సో చట్టంతో పాటు మరో 2 సెక్షన్లను నమోదు చేశారు. అంతేకాకుండా మైనర్ బాలికను లాక్కుని వెళ్లడానికి ప్రయత్నం చేసిన యువకుడిని కూడా అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ సూరజ్ తెలిపారు. రేప్ కేసులో ఈ బీసీ కాలనీకి సంబంధించిన ముద్దాయిల్ని ఈరోజు మా ఆధీనంలో తీసుకోవడం జరిగింది. చట్ట ప్రకారం వాళ్ళని రిమాండ్కి తరలించడం జరుగుతుంది. వాళ్ళకి కఠినమైన శిక్ష పడే విధంగా అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బాలికపై ఇటువంటి అఘాయిత్య చర్యలు చట్టపరంగా ఉపేక్షించేది కాదు. పిల్లలు కూడా ఎవరు జాగ్రత్తగా మీ జీవితాలను నాశనం చేసుకోకుండా గంజాయి జోలికి పోవడం కానీ ఇటువంటి ఈ క్రైమ్ చేయడం కానీ దూరంగా ఉండాలని కోరుకుంటున్నాము. మీకు ఎటువంటి ఈ ఏరియాలో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు తెలియజేయగలరు. తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు ఖచ్చితంగా మీ యొక్క దృష్టి పెట్టాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఈరోజు తల్లిదండ్రులు వాళ్ళ పనికి పోయి వాళ్ళ పొట్టగొట్టు కోసం బయటికి వెళ్ళే రోజులు కనబడుతున్నాయి. కానీ పిల్లలు మాత్రం ఇటువంటి అసాంఘిక చర్యలకి పాల్పడుతున్నారు. కాబట్టి ఇటువంటి